హరే కృష్ణ. అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. ఈరోజు కొద్ది సమయాన్ని మనం శ్రీకృష్ణుని జన్మ గురించిన విశేషాలు గురించి మాట్లాడుకుందాము. ఇవి అందరికీ తెలిసిన విషయాలైనా ఈరోజు మనం ఎంత ఎక్కువ సమయాన్ని ఆయన గురించి ధ్యానం చేసుకోవడంలోనూ స్మరించుకోవడంలోనూ ఆయన కీర్తనలోనూ గడిపితే అంత మంచిది అని చెప్తారు కదా. అందువల్ల ఈ ప్రయత్నం ముందుగా గురు ప్రార్థన చేసుకుని ప్రారంభిస్తాను. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణపస్తాయ భూతలే శ్రీమతే జయ పతాక స్వామి నీతి నామనే నమాచార్య పదాయ నిత్యాయ కృపపదాయనే గౌర కథాదామాదయ నగర గ్రామతారిణే నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్యామనే గౌరత్యశే నమ. నమో బ్రహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణేతాయ జయ జగద్గీతాయ కృష్ణాయ గోవిందాయ నమో నమ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్తకాంచన కౌరాంగి రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నష్టప్రాయేషు భద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికి. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌరభక్తవింద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌరభక్తవింద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌరభక్తవింద. మోగం కరోతి వాచాలం పంగం లంఘాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీరతారిణం పరమానందమాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. మా శిక్షాగురులందరికీ పేరు పేరు చొప్పున పాదాపందరాలను సమర్పించుకుంటూ కథలోకి ప్రవేశిస్తున్నాను. దేవకి వసుదేవులు శ్రీకృష్ణుల వారికి జన్మనిచ్చిన తల్లిదండ్రులు. ఆయన జన్మ తీసుకోవడం అంటూ ఉండదు, కానీ మానవులు రక్షించడానికి భూమి మీదకి రావడం కోసం ఆయన భూమి మీదకి అవతరించడం జరిగింది. దానికి ఆయన వాళ్ళగా ఒక సాధనంగా ఈ దేవకి వసుదేవులను ఎంచుకోవడం జరిగింది. దానికి కూడా ఒక కారణం ఉంది, ఆయన చెప్తారు, ఆయనే స్వయంగా చెప్తారు జన్మించినప్పుడు. కథలో ప్రవేశిద్దాము. మధురా నగరాన్ని ఉగ్రసేన మహారాజు పరిపాలిస్తున్నాడు. ఒకనాడు వారి భవనానికి యాదవ పురోహితుడైన గర్గాచార్యుల వారు విచ్చేశారు. మహారాజు గర్గాచార్యులను చూసి ఆనందంతో ఆహ్వానించి సుఖాచర్యను అనరించారు. యాదవులంతా గర్గ మహర్షికి ప్రణామం చేశారు. ఆ సమయంలో మహారాజు అయిన ఉగ్రసేను చెంతనే అక్రూరుడు, దేవకుడు, కంసుడు వినయపూర్వకముగా నిలబడి ఉన్నారు. అప్పుడు గర్గ మహర్షి దేవకునితో, రాజా, నీ కుమార్తె దేవకికి సూరసేనుడి కుమారుడు వసుదేవుడు తగిన వరుడు. అందువల్ల నీవు వసుదేవునికి నీ కుమార్తెనిచ్చి వివాహం జరిపించు అన్నారు. జ్యోతిర్వేత్త అయిన గర్గ మహర్షి సూచనపై ఒక సుముహూర్తంలో దేవకి వసుదేవుల వివాహం వైభవోపేతంగా జరిగింది. వివాహమైన తర్వాత అందమైన రథం మీద దేవకిని అత్తవారింటికి పంపడానికి దేవకుడు సకల సన్నాహాలు చేశాడు. దేవకి వసుదేవులు రథంపై ఆసీనులయ్యారు. వసుదేవునిపై గల స్నేహభావంతో, చెల్లెలిపై గల మమకారంతో కంసుడే స్వయంగా రథం నడపడానికి సిద్ధమయ్యాడు. దేవకుడు తన కుమార్తెకు అనేకములైన కానుకలు బహూకరించాడు. భేరి, మృదంగ, వేణు నినాదములతో ప్రయాణం ఆరంభమైంది. కొద్ది దూరం వెళ్ళగానే ఆకాశవాణి కంసుడిని సంబోధించి, ఓరి మూర్ఖుడా కంస, నీవెంతో సంతోషంగా రథం నడుపుతున్నావు, కానీ నీ చెల్లెలి 8వ గర్భమే నీ పాలిటి మృత్యు అని నీకు తెలియదు అని హెచ్చరించింది. అతడు ఆశ్చర్యచకితుడయ్యాడు. సహజంగా దుష్టుడైన కంసుడు ఈ మాటలు వినగానే ఒక చేతితో చెల్లెలు జుట్టు పట్టుకుని వేరొక చేతితో నిశిత కరవాలాన్ని బట్టి ఆమెను సంహరించడానికి సిద్ధమయ్యాడు. ఒక్కసారిగా మంగళవాద్యాలు ఆగిపోయి అందరూ ఆశ్చర్యంతో వారి వైపు చూడసాగారు. అప్పుడు వసుదేవుడు శాంతచిత్తంతో, భోజేంద్ర, నీవు ఈ వంశపు కీర్తిని విస్తరింపజేసేవాడు. భౌమాసుర, బకాసుర, వత్సాసుర, బాణాసురాదులు
యుద్ధ రంగంలో నీచే పరాజితులయ్యారు. అటువంటి పరాక్రమవంతుడు అయిన నీవు నీ చెల్లెల్ని సంహరించడమా? బకాసురుని సోదరి పూతన వచ్చి నీతో యుద్ధం చేయాలని నిన్ను ఆహ్వానిస్తే నేను స్త్రీతో యుద్ధం చేయను అని చెప్పి ఆమెను నీవు సోదరిగా మన్నించావు. అటువంటి నీవు సాక్షాత్తు సోదరుని సంహరించడం సమంజసమేనా? ఈమె వివాహపు వేడుకలో ఉన్నది. ఈమె నీకు చిన్న చెల్లెలు, నీ కూతురు వంటిదే అని చెప్పి చూశాడు. కానీ దుర్మార్గుడైన కంసుని బుద్ధి మారకపోవడం గమనించి వసుదేవుడు భగవంతునిపై భారం వేసి, బావా, ఓ రాజా, నీకు దేవకి వల్ల ఇట్టి భయము లేదు. పోనీ ఆకాశవాణి మాటలను బట్టి భావించిన ఈమెకు జన్మించే ప్రతి శిశువును నీకు సమర్పిస్తాను. నీవు ఆందోళన పడవద్దు, నన్ను విశ్వసించు అన్నాడు. వసుదేవుని మాటపై నమ్మకంతో కంసుడు ఆమెను విడిచిపెట్టి గృహోన్ముఖుడయ్యాడు. వసుదేవుడు భయపడుతూ దేవకితో తన భవనాన్ని చేరుకున్నాడు. కంసుడు వెంటనే వేలాది మంది శస్త్రధారుల్ని దేవకీనందుల భవనం చుట్టూ కాపలాగా ఏర్పరిచాడు. వసుదేవునికి మొదట కీర్తిమంతుడనే కుమారుడు కలిగాడు. వసుదేవుడు సత్యవాక్య నియమంతో ఆ బాలుడిని కంసునికి సమర్పించడానికి తీసుకుని వెళ్ళాడు. కంసుడికి హఠాత్తుగా మనసు మారి, 8వ గర్భం వల్ల కదా నాకు మృత్యువు, ఈ బాలుడిని తీసుకుని వెళ్ళు అన్నాడు. వసుదేవుడు సంతోషంగా బాలునితో పాటు ఇంటికి చేరి కూడా ఈ కంసుని బుద్ధి ఆశ్చర్యమైనది కదా అని వ్యాకుల పడుతూ ఉన్నాడు. ఇక్కడ ఈ కథని నారదుల వారు బహుళాసు మహారాజుకు తెలియజేస్తున్నారు. అంచేత ఇక్కడ ఆయన చేసిన పని ఏమిటో కూడా చెప్తున్నారు. ఓ బహుళాసు మహారాజా, అదే సమయంలో నేను ఆకాశ మార్గంలో పయనిస్తూ మధురకు చేరుకున్నాను. ఒక్కరు చేరిన కుమారుడైన కంసుడు నన్ను ఆదరించి, నారద మహర్షి, నా విషయంలో దైవ నిర్ణయం ఎలా ఉన్నది అని అడిగినప్పుడు నేను ఇలా సమాధానం చెప్పాను. కంస, నందాది గోపకులు వసువుల అవతారాలు, వృషభానుడు ఉన్నవారు దేవతల రూపాలు. ఈ వ్రతభూమిలోని గోపికలు వేదాలలోని రుక్కులే. వసుదేవాదులు స్వతహా దేవతలు. దేవకి మొదలైన వారు దేవకాంతలు. 7 లెక్క పెడితే తర్వాత 8. నీ మృత్యు సంఖ్యతో లెక్క పెడితే నీ చెల్లెలి మొదటి కుమారుడు 8వ సంతానమే కావచ్చు. దేవతలకు సంఖ్యానం వామతో గతి అంటారు అని నేను చెప్పి వచ్చాను. ఎందుకంటే ఇక్కడ కృష్ణుడు అవతారం త్వరగా జరగాలి, కంసుడి సంహారం త్వరగా జరగాలి అని చేత ఈ నారదుల వారు ఆయన పాత్రను ఆయన పోషించారు. తర్వాత కంసుడు దేవతల ప్రవృత్తి క్రుద్ధుడై యాదవులందరినీ హతమార్చడానికి సిద్ధమయ్యాడు. దేవకి వసుదేవుని చెరసాల్లో పెట్టి కాళ్లకు చేతులకు సంఖ్యలు వేయించాడు. ఆ పెద్ద కుమారుని తీసుకొని వచ్చి పెద్ద బండపై నేలకు వేసి కొట్టి చంపాడు. కంసునకు పూర్వజన్మ స్ఫురణ ఉన్నది. అందువల్ల విష్ణు అంటే భయం వల్ల, తన దుష్ట స్వభావం వల్ల దేవకికి పుట్టిన 6 కుమారుల్ని ఇదే విధంగా వధించాడు. ఇక్కడ గురువులు చెప్తారు, ఈ 6 అంటే మనలో ఉండే కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలని అవన్నిటిని నశింప చేసుకుంటే కానీ మనకి హృదయంలోకి కృష్ణుడు ప్రవేశించి మనకి గురువు అనుగ్రహం మనకి లభించదని, ఆ గురువు అనుగ్రహంతో మనకి కృష్ణుడు మన హృదయంలో ప్రవేశిస్తాడని చెప్పడం జరిగింది. ఇది నాకు చాలా అద్భుతంగా అనిపించినందుకే ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నాను. ఇలా ఈ 6 కుమారులను సంహరించడం వల్ల ఆయన తండ్రి అయిన ఇందుకు యాదవ నరేశ్వరుడైన ఉగ్రసేనుడు కుపితుడై కంసుడు నరించి ఆ దురాగతాన్ని ప్రతిఘటించాడు. ఎందుకంత దుర్మార్గం పని చేశావు అని తండ్రి మందరించితే వారికి అక్కడ యుద్ధం జరిగిందిట. ఇరుపక్షాల వారు పోరుకు దిగారు. రాజసభా భవనం రణరంగా మారింది. కంసుడు గద తీసుకుని పరపక్షం వారిని శిక్షారహితంగా చావమోదాడు. చివరకు కంసుడు తన తండ్రి ఉగ్రసేనుని కారాగారంలో బంధించి తాను సింహాసనం అధిరోహించాడు. ఇది తప్పు నాన్న అని చెప్పినందుకు తండ్రినే ఆయన కారాగారంలో బంధించాడు. తర్వాత బలరామ జననం జరిగింది. దేవకీదేవి 7వ పర్యాయం గర్భవతి అయింది. ఆమె గర్భంలో సాక్షాత్తు అనంతదేవుడు ఉండటం వల్ల ఆమెకు సంతోషము, కంసుని వల్ల భయం కలిగాయి. మళ్ళీ ఈ బిడ్డను కూడా చంపేస్తాడు అన్నగారు ఆమె చాలా బాధపడింది అనమాట. అయితే ఆ సమయంలో శ్రీకృష్ణ పరమాత్మ సాక్షాత్తు ఆ దేవాదేవుడు ఆదేశం వల్ల యోగమాయ ఆ గర్భం తీసుకెళ్ళి నందుని ఆశ్రయంలో ఉన్న వసుదేవుడి మరొక భార్య రోహిణి గర్భంలో ప్రవేశపెట్టింది. ఇక్కడ దేవకీదేవి గర్భం మాయమయ్యేటప్పటికీ గర్భస్రావం అయింది అని చెప్పి అందరూ బాధపడతారనమాట. దేవకీదేవి గర్భం మాయమైనందుకు మధురాపుర కాంతలు ఎంతో బాధపడ్డారు.
5 రోజుల తర్వాత నందవ్రతంలో భాద్రపద శుక్ల షష్ఠి నాడు స్వాతి నక్షత్రంలో బుధవారం రోజున తులాలగ్నంలో వసుదేవుని పత్రైన రోహిణి గర్భం నుంచి అనంతదేవుడు బలరాముడుగా ఆవిర్భవించాడు. దేవతలు పుష్పవర్షం కురిపించారు. నందరాజు ఆ బాలునికి జాతకర్మ సంస్కారములు జరిపి బ్రాహ్మణులకు విరివిగా గోదానాలు చేశాడు. దేవలుడు, దేవరాజుడు, వశిష్ఠుడు, బృహస్పతి, వ్యాస మహర్షి, ఈ నారద మహర్షి కూడా బలరాముని దర్శించారు. అప్పుడు నందుడు, ఓ మహర్షులారా, ఈ సుందర బాలకుడు ఎవరు? ఇతని వృత్తాంతం ఏమిటి? ఈ బాలుడు కేవలం 5 రోజుల్లో ఎలా ఆవిర్భవించాడు అని అడుగగా వ్యాస మహర్షి, నందరాజా, నీ భాగ్యమును ఏమనవచ్చు? సనాతనుడైన శేషనాగుడే ఈ బాలుని రూపంలో ఉన్నాడు. ఈ బాలుడు ముందుగా దేవకీ గర్భం ముందే ప్రవేశించాడు. కానీ ఆ పరమాత్మని సంకల్పానుసారము తర్వాత రోహిణీ గర్భంలో ప్రవేశపెట్టబడ్డాడు. యోగులకు కూడా లభించని దర్శనం నీకు లభించింది అని పలికారు. శ్రీకృష్ణుని జననం. దుష్ట శిక్షణ శిక్షరక్షణకే భగవంతుణ్ణి ఆవిర్భవించమని బ్రహ్మాది దేవతలు ప్రార్థించిన కారణంగా శ్రీకృష్ణ పరమాత్మ అవతరింపబోతున్నాడు. పరమాత్మని తేజస్సు దేవకీదేవి గర్భంలో ప్రవేశింపగా దేవకీదేవి అపూర్వమైన కాంతితో విరాజిల్లింది. ఆ కాంతిని చూసి కంసుడు భయభ్రాంతుడై ఆ జన్మింపబోయే కుమారుడే తన పాలిట మృత్యువు కాగలడని భావించి సర్వసన్నద్ధంగా ఉన్నాడు. తన పూర్వశత్రువైన మహావిష్ణువు నిరంతరం చింతన చేయడం వల్ల అతనికి సర్వత్రా విష్ణువే కనిపింపసాగాడు. బ్రహ్మాది దేవతలు వచ్చి దేవకీ గర్భంలో ఉన్న భగవానుడికి నమస్కరించి, ఓ పరమాత్మ, పరాత్పర, పరంధామ, నీవు జాగ్రత్త స్వప్నాద్యవస్థలతో కూడిన ఈ విశ్వమున అంతటికీ హేతురూపుడవై ఉండి కూడా అహేతువుగా పరిగణింపబడుతున్నావు. బలవంతుల కంటే బలవత్తరమైన ఈ కాలం ఎవరిని శాసింపలేదో, ఎవరిపై మాయా ప్రభావం పడదో, వేదములు కూడా ఎవరిని వర్ణింపలేక మోగబోయినాయో అటువంటి అమృతమయమైన ప్రశాంతమైన శుద్ధ పరాత్పర పూర్ణ బ్రహ్మ స్వరూపుడమైన నిన్ను మేము శరణు వేడుతున్నాము. ఓ ఆనందకంద, ఓ దేవకీ నందన, యోగులకు కూడా దుర్లభమైన ఆగామ్యమైన నీ చరణ రజము భక్తులకు సర్వసాధ్యమైంది కదా అని భక్తి పారవశ్యంతో అనేక విధాలుగా స్తుతించారు. భగవానుడు అవతరింపబోయే సమయంలో ఆకాశం నిర్మలముగా ఉంది. దిశలు స్వచ్ఛములైనాయి. తారకులు ప్రకాశవంతములైనాయి. భూమండలం అంతా ప్రసన్నంగా ఉంది. పుష్పగంధాలను మలయమాలతో రసదిశలా వెదజల్లుతున్నది. దేవతలు దుందుభిద్వానాలు చేయసాగారు. సిద్ధచారణ కిన్నరులు గానాలాపన చేయసాగారు. గంధర్వ విద్యాధరులు నాట్యం చేయసాగారు. భాద్రపద మాసం, కృష్ణపక్షం, రోహిణీ నక్షత్రం, వృషభ లగ్నం, అష్టమి తిథి, అర్ధరాత్రి సమయంలో దేవకీదేవి గర్భం నుంచి శ్రీకృష్ణ పరమాత్ముడు ఆరణి కష్టం నుంచి అగ్ని వలె ఆవిర్భవించాడు. వక్షస్థలంపై కౌస్తుభహారంతో, భుజకీర్తులతో, మకర కుండలములతో, మణికిరీటముతో శ్యామసుందరుడై బాలకృష్ణుడు ప్రకాశింపసాగాడు. సాధారణంగా చాలామంది కొంతమంది మూర్ఖులు అంటూ ఉంటారు, ఏంటి కృష్ణుడు కూడా మనిషిలాగే పుట్టాడు కదా, మనిషిలాగే తిరిగాడు కదా, చివరికి ఆ మనిషిలాగే ఇంకో మనిషి చేతిలో చనిపోయాడు కదా, ఇంకా ఆయన దేవుడు ఎలా అవుతాడో అని అంటుంటారు. ఎవరైనా ఇలా చతుర్భుజ రూపాలతో ప్రత్యక్షమవుతారా జన్మించినప్పుడు? అలాగే మాట్లాడతారా? ఆయన చేసిన ఎన్నో లీలలు మానవమాత్రలు చేయగలరా? ఆయన గురించి తెలుసుకున్న వాళ్ళు తప్ప తెలియని వాళ్ళు ఎలాగ మూర్ఖంగానే మాట్లాడతారు. అందుకే అవధానంతి మామూఢ అని శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా భగవద్గీతలో చెప్పారు, మూఢులు నన్ను తెలుసుకోలేరు అని. ఆ కారాగారం అంతా ఆ బాలుని కాంతితో వెలిగిపోవడం చూసి విస్మితుడై వసుదేవుడు ఆ లీలా బాలునికి నమస్కరించి, ఓ ఆదిదేవ పరమాత్మ, నీవు అద్వితీయమూర్తివి, ఏకమాత రూపుడవైన నీవు ప్రకృతిలోని త్రిగుణముల వల్ల అనేక రూపంతో ప్రకాశిస్తున్నావు. నీవు సృష్టి స్థితి లయకారకుడు. ఇంధనములో అగ్ని వలె నీవు ఈ సమస్త జగత్తులో అవ్యక్త రూపంతో నిండి ఉన్నావు. ఆకాశం వలె సర్వత్రా వ్యాపించి ఉన్నావు. పృథ్వీ వలె జగత్తుకు ఆధారభూతుడవై ఉన్నావు. నీవు సర్వసాక్షివి. దేవతలను, గోబ్రాహ్మణులను, భక్తజనులను రక్షించడం కోసం నీవు అవతరించావు. నీవు పురుషోత్తముడవు అని ప్రస్తుతించాడు. దేవకీదేవి, ఓ సచ్చిదానంద, శ్రీకృష్ణ పరమేశ్వర, పాపాత్ముడైన ఈ కంసుని బారి నుంచి రక్ష కలిగించి ప్రభువు అని వేడుకొన్నది. దేవకీ వసుదేవుల ప్రార్థనలు విని శ్రీకృష్ణ పరమాత్ముడు చతుర్భుజుడై తేజోమూర్తి సాక్షాత్కరించి మందహాసవదంతో తల్లిదండ్రులతో ఇలా అన్నాడు, అమ్మ, కిందటి జన్మలో నీవు పృశ్ని అనే పతివ్రతవు. తండ్రి,
నీవు సుతపుడనే ప్రజాపతివి. మీరిద్దరూ బ్రహ్మదేవుని ఆజ్ఞతో ఒక మనవంతర కాలం తపస్సు చేశారు. అప్పుడు నేను ప్రసన్నుడనై మీకు దర్శనమిచ్చి అభీష్టమును కోరుకొనమని అన్నాను. మీరిద్దరూ నీ వంటి పుత్రుని మాకు ప్రసాదించో అని వేడుకున్నారు. మీ పుణ్యం వల్ల మీరు ప్రజాపతులయ్యారు. ప్రపంచములో నా వంటి వారు మరొకరు లేరు. అందువల్ల నేనే స్వయంగా మీ కుమారుడనై పృశ్రీగర్భుడుగా ప్రఖ్యాతి పొందారు. తర్వాత జన్మలో మీరు అదితి కశ్యపులుగా అవతరించారు. అప్పుడు నేను వామనుడుగా మీకు జన్మించాను. ఈ జన్మలో దేవకి వసుదేవులైన మీకు మరల కుమారుడనయ్యాను. మీరు ఒక్కసారి కోరినప్పటికీ మీపై అనుగ్రహం వల్ల మీకు నేను 3 పర్యాయాలు జన్మించాను. మీకు కంసుని వల్ల ఎంత మాత్రమూ భయం లేదు. నాయనా, నీవు నన్ను నందరాజు మందిరానికి తీసుకుని వెళ్ళు. నందుని కుమార్తెను ఇక్కడికి తీసుకుని రా అని పలికి వారు చూస్తుండగానే మరలా భగవానుడు బాలుని రూపం ధరించాడు. అదే సమయంలో గోకులంలో నందుని పత్ని యశోదకు యోగమాయ జన్మించింది. వసుదేవుడు బాలకృష్ణుని చిన్న బొట్టలో పరుండబెట్టుకుని సరస్సును పెట్టుకున్నాడు. పహరాదారులందరూ నిద్రలో మునిగిపోయారు. ఇదంతా ఆయన శ్రీకృష్ణ భగవానుడి మాయ. కాపలా కాయవలసిన వాళ్ళందరూ నిద్రలో గెలిపోయారు. కారాగారం తలుపులు వాడంతటా అవి తెరుచుకున్నాయి. వసుదేవుడు బయటకు నడిచాడు. ఆయన లోపలి అజ్ఞానము, బయట అంధకారము రెండూ తొలగిపోయాయి. ఆకాశంలో మేఘాలు అలుముకున్నాయి. సన్నగా జల్లు పడసాగింది. 1000 పడగల ఆదిశేషుడు ఆ నీటి తుంపరులు బాలునిపై పడనీయకుండగా తన పడగను ఛత్రం వలె కప్పి వసుదేవుణ్ణి అనుసరింపసాగాడు. ఆ సమయంలో యమునా నది ఉత్తుంగ తరంగాలతో ఉరకలు వేస్తున్నది. కళిందనందిని అని యమున వసుదేవుని చూడగానే మార్గమిచ్చింది. వసుదేవుడు యమునను దాటి ముందుకు వెళ్ళాడు. నందవ్రతమంతా గాఢ నిద్రలో ఉన్నది. వసుదేవుడు తన ప్రియమైన కుమారుణ్ణి యశోద పక్కలో పడుకొనబెట్టి ఆమె పక్కలోని దివ్య బాలికను ఎత్తుకుని ప్రయాణమయ్యాడు. యోగమాయ. యశోదకి జన్మించిన అమ్మాయి ఆ యోగమాయ కదా. యశోద ప్రసవ వేదన వల్ల అలిసిపోయి ఆనందంతో గాఢ నిద్రలో ఉండి తనకు కలిగింది కుమార్తె కుమారుడా అనే విషయం కూడా గమనించకుండా ఉంది. అక్కడ కారాగారంలో దేవకి పొత్తిళ్ళలో బాలిక ఏడుపుని కాపలాదారులు ఉలిక్కిబడి లేచి శిశువు జన్మించిన వార్తను కంసునకు చేరవేశారు. కంసుడు భయభ్రాంతుడై వెంటనే సూతగృహానికి వచ్చాడు. అతన్ని చూడగానే దేవకీదేవి విలపిస్తూ కంసునితో, అన్నా, నీవు దీనులయ్యాడా, దుఃఖితులయ్యాడా, కనికరం చూపిస్తావు కదా. నేను నీ సోదరిని. నన్ను కారాగారంలో పడవేశావు. నా కుమారులందరినీ సంహరించావు. నేను అభాగ్యురాలను. ఇప్పుడు నాకు కుమార్తె కలిగింది. ఈమెను నాకు భిక్షగా ప్రసాదించు. స్త్రీని వధించడం నీ వంటి వీరునకు తగినది కాదు అని అనేక విధాలుగా వేడుకొన్నది. కానీ ఎదుగుల కళంకుడు, నీచుడు అయిన కంసుడు ఆ మాటలు వినక నిర్దయుడై దేవకి ఒడి నుండి ఆ బాలికను లాగి ఆ బాలిక కాళ్ళు చేతితో పట్టుకుని బండపై విసిరి కొట్టాడు. యోగమాయ అయిన ఆమె ఒక్కసారిగా ఆకాశానికి ఎగిరి అష్టభుజాలతో సూర్యకాంతితో వెలిగిపోతూ 1000 అశ్వాల రథంపై ఆసీనురాలై సాక్షాత్కరించి గంభీరవాణితో, ఓరి కంస, నిన్ను హతమార్చడానికి పరమాత్ముడు వేరే చోట అవతరించాడు, జాగ్రత్త. దీనురాలైన దేవకిని నీవు అకారణంగా హింసిస్తున్నావు. దీనికి ఫలితం అనుభవిస్తావు అని పలికి వింధ్య పర్వతాల వైపు వెళ్ళిపోయింది. యోగమాయ చెప్పిన మాటలు విని కంసుడు ఆశ్చర్యపడి వెంటనే దేవకి వసుదేవుల్ని బంధ విముక్తులను చేశాడు. వారి పాదాలపై పడి తనను క్షమించమని కోరుతూ, నేను మహాపాపిని, యదువంశంలో దుష్టుని. నేను మీ కుమారులందరినీ హతమార్చాను. నన్ను క్షమించండి. కాలం వశం వల్ల నేను ఆ విధంగా ప్రవర్తించాను. దేవతల మాటలు నమ్మాను. కానీ దేవతలు కూడా అసత్యం పలుకుతారని భావింపలేదు. నా శత్రువు భూమి మీద జన్మించాడని యోగమాయ చెప్పింది. కానీ ఎక్కడ జన్మించాడో తెలియదు. మీరు సుఖంగా ఉండండి అని వారిని ఇంటికి తీసుకుని వెళ్ళాడు. తాత్కాలికంగానైనా అతని మనసు మారటం, దేవకి వసుదేవులు బంధ విముక్తులు కావటం భగవంతుని అనుగ్రహం వల్ల తప్ప మరొక కారణం వల్ల కాదు కదా. మరునాడు ఉదయం దురాత్ముడైన కంసుడు ప్రలంభాది అసురుల్ని పిలిపించి యోగమాయ వృత్తాంతం చెప్పి, మిత్రులారా, నన్ను హతమార్చేవాడు పొడవుపై జన్మించాడని యోగమాయ చెప్పింది. అందువల్ల మీరు వెళ్ళి 10 రోజులలోపు వయసు గల శిశువులను అందరినీ హతమార్చండి అన్నాడు. చూడండి, తనని సంహరించబోయేవాడు ఎక్కడున్నాడో తెలియదు కాబట్టి మొత్తం పిల్లలు ఎక్కడ కనబడ్డా వాళ్ళందరినీ చంపేయమని చెప్తున్నాడు. గోవులలో, బ్రాహ్మణులలో, సాధువులలో విశ్వాసం ఉంటుంది కాబట్టి వారిని కూడా హతమారుస్తానని దైత్యులు పలికిన దానికి కంసుడు సమ్మతించాడు.
ఇక వారు నిరాఘాటంగా సంచరిస్తూ పసిపిల్లలను, గోవులను, బ్రాహ్మణులను, సత్పురుషులను పరిమార్చసాగారు. సాధువుల్ని ఈ విధంగా హింసిస్తే ధర్మానికి విఘాతం ఏర్పడకుండా ఉంటుందా? యశోద కుమారుణ్ణి ప్రసవించినదన్న వార్త గోకులం అంతటిని ఆనంద సంతోషంతో నింపివేసింది. ఇక నందుని ఆనందానికి అవధి లేదు. నానావిధ ధాన్యరాశులను, రత్నరాశులను, గోవులను దానం చేశాడు. రజమంతా అలంకరింపబడింది. మంగళవాద్యాల ఘోష మారుమ్రోగసాగింది. వాడవాడలా కస్తూరి కళాపి చల్లారు. నందరాజు భవనం ముందు లక్షలాది గోవులు బంగారు ఆభరణాలతో కళకళలాడుతున్నాయి. వాటి వీపుల మీద రత్న కంబళాలు పరిచారు. వాటి చెంతనే ముద్దు ముద్దుగా వత్సముల సమూహాలు వాటి నుదుట పసుపు కుంకుమలను అలంకరించారు. వాటి పాదాలకు అందెలను కట్టడం వల్ల అవి అటు ఇటు పరుగులు తీస్తున్నప్పుడు మనోహర సంగీతం వినిపిస్తుంది. గోపాలకులు ఒక చేత మురళిని పట్టి వేరొక చేత కర్రలను పట్టుకుని ఆటలాడుతూ పాటలు పాడుతూ ఉత్సాహంతో ఉరుకలు వేస్తున్నారు. వృద్ధులైన గోపకులు వెన్న, పాలు, పెరుగు కుండలలో పెట్టుకుని కానుకలుగా పట్టుకువచ్చారు. నందుని ఇంట పుత్ర జన్మోత్సవం విషయం వినగానే వారి మనసులో ఆర్ద్రములై వారికి ఆనంద భాషములు ప్రస్రవించాయి. ఈ ఉత్సవ సమయంలో నందుని పరిస్థితి కూడా అదే విధంగా ఉన్నది. వచ్చిన వారంతా, నందరాజా, నీవెంతో అదృష్టవంతుడు, నీ కోరిక ఈనాటికి నెరవేరింది. మోహన రూపుడనైన నీ కుమారుణ్ణి చూస్తే మాకందరికీ ఎంతో ఆనందంగా ఉందన్నారు. అందుకు నందుడు, బంధువులారా, ఇదంతా మీ ఆశీర్వాద ఫలమే. నీ వ్రతంలోని గోపగోపికలు అందరికీ సేవకుడను. మీ అభిమానం వలనే ఈ శుభదినం ఆసన్నమైంది అన్నాడు. నందరాజుకు కుమారుడు కలిగాడని విని కీర్తి, వృషభాను దంపతులు కానుకలు తీసుకుని ఏనుగునెక్కి వచ్చారు. నవనందులు, ఉపనందులు కట్న కానుకలు తీసుకుని వచ్చారు. గోకులంలోని గోపికల ఆనందానికి మేరలేదు. వారు పరమానంద భరితులయ్యారు. ఇంటిలోని పనిపాట్లన్నింటినీ వదిలిపెట్టి రకరకాల కానుకలు తీసుకుని నందగృహానికి తరలి వచ్చారు. ఆ సంరంభం వల్ల మనోహరమూర్తులైన స్త్రీల కొప్పులు జారి ఆభరణములు నలిగి ముత్యాలు రాలిపోతున్నా వారు గమనించే స్థితిలో లేరు. వారు వచ్చేటప్పుడు ఆవాలు, పసుపు, గోధుమ పిండి మొదలైనవి తెచ్చి పశుకందుకి దిష్టి తీశారు. వారు యశోదమ్మను చూసి, అమ్మా యశోదమ్మ, నీవు ధన్యురాలవమ్మా. చాలా కాలం తర్వాత భగవంతుడు నీ కోరిక సఫలం చేశాడు. కమలనేత్రుడు, శ్యామసుందరుడు అయిన ఈ బాలుణ్ణి జాగ్రత్తగా చూసుకోనవలసింది అన్నారు. అప్పుడు యశోదమ్మ వారితో, ఇదంతా మీ అందరి ఆశీర్వాద ఫలమే అని వినయపూర్వకంగా పలికింది. వసుదేవుని భార్య రోహిణి కూడా నందుని ఇంటనే ఉన్నది. ఆమెను చూసి యశోద, అక్క, నీవు బుద్ధిమతివి. ఇప్పుడు మన ఇంటికి వచ్చిన ఈ గోపకాంతలందరినీ తగు విధంగా ఆదరించు అని చెప్పింది. రోహిణి రాజకుమార్తె, సహజంగానే ఆమె దానశీల. పైగా ఇప్పుడు యశోద ఆమెను దాన సన్మానం చేయడానికి ప్రేరేపించింది. రోహిణి సువర్ణకాంతితో మెరిచిపోతూ గోపకాంతలకు కట్నకానుకలు ఇచ్చేటప్పుడు సాక్షాత్తు లక్ష్మీదేవి వలె శోభించింది. నందవ్రతంలో ప్రతి ఇంట నిధి, సిద్ధి, భుక్తి, ముక్తి సమృద్ధిగా విరుసలే. అందువల్ల సంపదల కోసం యాచించేవారే ఆ వ్రతంలో కనిపించరు. ఆ సమయంలో సనత్ కుమారుడు, కపిలుడు, సుఖమహర్షి, వ్యాసుడు, దత్తాత్రేయుడు, పులస్యుడు, నేను వ్రతం చేరుకున్నాను. నారదుడు చెప్తున్నాడు కదా, నారదుడు కూడా అక్కడికి వచ్చారు. బ్రహ్మదేవుడు పరమాత్మని దర్శనం కోసం హంసవాహనంపై విచ్చేశాడు. వృషభవాహనారూఢుడై మహేశ్వరుడు, సప్తాసురధారూఢుడై సూర్యభగవానుడు, ఐరావతంపై దేవేంద్రుడు, కాటుకపెట్టపై వాయుదేవుడు, పుష్పక వాహనంపై కుబేరుడు, మృగవాహనంపై చంద్రుడు, మేకనికి అగ్నిదేవుడు, మొసలి వాహనంపై వరుణుడు, మయూర వాహనంపై కార్తికేయుడు పరాత్పరుని దర్శించడం కోసం ఇచ్చేశారు. దేవదేవుడు ఎప్పుడైతే భూమి మీద అవతరించారో ఆయన్ని చూడడానికి మళ్ళీ ఆ దేవతలందరూ కూడా ఆయన దర్శించుకోవడానికి తమ తమ వాహనాల మీద వచ్చారు. ఇక్కడ అంతా వివరంగా ఉంది చూడండి, ఎవరి వాహనం ఏమిటి అన్నది. భూదేవి గోరూపం ధరించి వచ్చింది. షోడశ మాతృకులు పల్లకీరులో చేరుకున్నారు. నందభవనం అంతా గోపకులతో గోపికలతో నిండిపోయింది. బ్రహ్మాది దేవతలు ఇక్కడికి వచ్చి లీలాబాణుని దర్శించి స్తుతించి వెళ్ళారు. హరే కృష్ణ. నేను ఇక్కడితో ఆపుతున్నాను. ఇది మనకి కృష్ణుని గురించి కానీ దేవాదేవుని గురించి ఎంత వింటే అంత మనకి ఇంకా వినకొద్దీ ఆయన గురించి తెలుసుకోవాలనే కుతూహలం కలుగుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ గురువులు చెప్తారు, మనం వింటూ వింటూ ఉంటే ఆయన మీద ప్రేమ కలుగుతుందని, ఆ ప్రేమే ఆయన మనకి లభించేలా చేస్తుందని. అంతేకాకుండా మనకి ఈ కృష్ణుని అనుగ్రహం కలగాలంటే ముందర గురువు అనుగ్రహం ఉండాలి. ఆదిదేవుడైన
బలరాముని అనుగ్రహం అనుకుంటే కృష్ణుని మనం పొందగలమని చెప్పారు. ఈ బలరాముడు ముందుగా ఎందుకు దేవకీదేవి గర్భాన్ని ప్రవేశించారు అంటే, అంతకుముందు 6 జన్మించడం అదంతా వాళ్ళని మరణించడం జరిగింది కదా. మన ముందు అనుకున్నట్టు కామక్రోధ లోభ మోహ మత్సరాలు ఎలా తొలగిస్తేనే కానీ మనకి ఎలాగా కృష్ణుడు లభించడం, అలాగా అవన్నిటినీ తొలగించిన తర్వాత ఆ గర్భాన్ని శుద్ధి చేయడానికి, ఇది వచ్చే దేవాదేవుడి కోసం ఆ గర్భాన్ని సిద్ధం చేయడం కోసం ఆయన వచ్చారు. ఆయన అక్కడంతా ఏర్పాటు చేసి కృష్ణుడి కోసం అప్పుడు రోహిణి గర్భానికి మార్చబడ్డారు అని చెప్పి గురువులు చెప్తున్నారు. మనకి రుక్మిణీదేవి కళ్యాణం గురించి చాలామందికి తెలిసి ఉంటుంది. ఆవిడ బాల్యం నుంచి కూడా కృష్ణుడి లీలలు వింటూ వింటూ ఆయన రూపాన్ని గురించి వింటూ ఆయన మీద ప్రేమ పెంచుకుంది. ఆ పెంచుకున్నది ఆయన్నే భర్తగా పొందాలని కోరుకుంది. కానీ తండ్రి అన్నగారు శిశుపాలుడిని తన భర్తగా చెయ్యాలని అనుకున్నప్పుడు ఆవిడ మనసు కలత చెందింది. ఆయన కృష్ణుడికి ఎలాగైనా ఈ విషయం తెలియజేయాలని ఉన్నత ఉద్దేశంతో ఆమె ఒక బ్రాహ్మణుడికి ఆ విషయాన్ని తెలియజేసి ఆయన సహాయం కోరింది. ఆయన భక్తుడు. ఆ భక్తుడి సహాయంతో ఆమె కృష్ణుడికి తన మనసులోని మాటను ఒక లేఖ ద్వారా తెలియజేయగలిగింది. ఆ లేఖను అందుకున్న కృష్ణుడు వెంటనే బయలుదేరి వచ్చి ఆమెను వివాహం చేసుకున్నాడు. ఇదే మనకి గురువులు చెప్పింది. వింటూ వింటూ ఉంటే మనకి ఆయన మీద ప్రేమ పెరుగుతుంది. ఆ ప్రేమ మనకి గురువుల దయ వల్ల ఆ కృష్ణుని అనుగ్రహం కలిగేలా చేస్తుంది. అని చేత ముందర ఎప్పుడు కూడా మనం గురువుని ఆశ్రయించాలి. బలరామదేవుడికి జయము, శ్రీకృష్ణ పరమాత్మకు జయము. మాకు ఈ జ్ఞానాన్ని అందించిన శిక్షా గురువులందరికీ జయము. అసలంటూ ఈ ఇస్కాన్ సంస్థను స్థాపించి ప్రపంచమంతా ఈ కృష్ణ చైతన్యాన్ని అందించే ప్రచారం మొదలెట్టి ఇంతవరకు తీసుకొచ్చిన శ్రీల ప్రభుపాదుల వారికి జయము జయము. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.